మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2019 నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం. మీనరాశి అనగానే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు, వీటి వరకు ఉన్నటువంటి దాన్ని మీనరాశి కింద పరిగణిస్తాం. మీనరాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, కేతువులు దశమ స్థానంలో, రాహువు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాల్లో ముఖ్యంగా రవి, కుజ, బుధులు ఎక్కువ కాలం అష్టమ భావంలో, తులారాశిలో, అలాగే తరువాత వృశ్చిక రాశిలో సంచారం చేయటం అనేటువంటిది ఈ మీనరాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఇక్కడ సహజ సిద్ధంగానే సున్నితమైన మనస్తత్వం ఉన్నటువంటి ఈ మీనరాశి వాళ్ళకి ఈ నవంబర్ నెల ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని సృష్టించే స్థితి స్పష్టంగా గోచరిస్తోంది. అంటే ఆర్థికంగా బాగుంటుంది, ఎవరి వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా మంచి పీక్స్లో ఉంటాయి, చక్కగా మంచి పురోభివృద్ధి సాధిస్తూ ఉంటారు, సంతానం మంచి అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తూ ఉంటుంది, అలాగే కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అష్టమ స్థానంలో ఎక్కువగా రవి, కుజులు సంచరించడం వలన వీళ్ళకి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, అలాగే గాయాలవ్వటం, రక్త సంబంధమైన సమస్యలు, ఇటువంటివి చర్మ సంబంధమైన సమస్యలు వచ్చేటువంటి అవకాశం, కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే శ్వాస సంబంధమైన సమస్యలు, ఈఎన్టీ సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఈ మీనరాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో స్పష్టంగా గోచరిస్తోంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ నవంబర్ నెల ఉగాది పచ్చడిలాగా, షడ్రుచుల మేలి కలయికలాగా ఉండేటువంటి పరిస్థితి ఈ మీనరాశి వాళ్ళకి గోచరిస్తోంది. మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నలమహారాజు షట్చక్రవర్తుల్లో ఒకడైనటువంటి ఆయన భూమండలాన్ని మొత్తం పరిపాలించినటువంటి నలమహారాజు ఏలినాటి శని ప్రతాపానికి గురయ్యి అడవులు బట్టి వెళ్ళిపోయి, భార్యాబిడ్డలను వదిలి వెళ్ళిపోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి కథ మనకు తెలిసిందే. మీకు ఈ దశమ స్థానంలో శని సంచారం వలన, అలాగే అష్టమంలో ఈ రవి, కుజుల యొక్క సంచారం వలన ఈ మాసంలో అన్నీ బాగున్నప్పటికీ కూడా అనుకోని ఆటంకాలు, అనారోగ్య సమస్యలు వేధించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇక సహజంగానే అన్నీ ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోకుండా ఉండేటువంటి మనస్తత్వం, అంటే ఏం ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది లేకుండా అన్నీ సహజంగానే అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి మీనరాశి వాళ్ళకి ఈ నెలలో ఆలోచనలో ఒక కార్యరూపం దాల్చడానికి కొంచెం లేట్ అవుతుంది. అంతేకాకుండా ఈ కుజగ్రహ వ్యతిరేకత వలన సోదరీ వర్గంతో, అంటే అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్లతో విభేదాలు, వాళ్ళ రీత్యా కొన్ని ఇబ్బందులు, లేదా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఈ నవంబర్ నెలలో గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ నవంబర్ నెలలో ఇందాక నేను చెప్పినట్లుగా సాక్షాత్తు నలమహారాజుకే గ్రహగతుల రీత్యా కష్టాలు తప్పవన్నట్టు మీకు కూడా ఈ మాసంలో సభ్యత, సంస్కారం లేని వ్యక్తుల వలన మీకు కొన్ని రకాల అవమానాలు, అపజయాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది గనక జాగ్రత్తగా ఉండవలసిందిగా ఈ నెల సూచించటం జరుగుతోంది. ఇక ఈ కుటుంబ సౌఖ్యం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ నెలలో మీకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం మరువులేనిదిగా మిగిలిపోతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తారు. ఇక బంధువుల విషయానికి వచ్చేటప్పటికీ మీ నుంచి సహాయం పొందిన వాళ్లే ఇందాక నేను చెప్పినట్లుగా సభ్యతా సంస్కారాలు మరిచి మిమ్మల్ని విమర్శించటం అనేటువంటిది కొంచెం మానసికంగా బాధని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది. ఇకపోతే ఈ మీనరాశి వాళ్ళకి ఈ మాసం గృహంలో శుభకార్యాలు చేస్తారు. ఈ శుభకార్యాల నిమిత్తం ఎక్కువగా డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టి అధికంగా ధన వ్యయం చేయటం వలన మీకు మానసిక సంతృప్తి లభించినప్పటికీ కూడా
ఈ కుటుంబ సభ్యుల నుంచి కొద్దిపాటి విమర్శలు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఈ నెల గోచరిస్తుంది. అయినప్పటికీ కూడా మేము మంచి పనే చేసాం, మంచి కార్యక్రమానికే ఖర్చు పెట్టామనేటువంటి ఒక మానసిక తృప్తి మీకు ఎంతో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. ఇక ఈ మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాభివృద్ధి చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి వాళ్ళకి పై అధికారుల నుంచి కింద స్థాయి వాళ్ళ నుంచి ఒకేసారి ఒత్తిడి రావటం అనేటువంటిది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఇక ఈ విదేశాల ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకి మాత్రం మంచి యోగ్యమైన కాలంగా ఈ మీనరాశి వాళ్ళకి చెప్పబడుతోంది. అంటే తొలి ప్రయత్నంలోనే వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి సహకరిస్తాయి, ఖచ్చితంగా పనులు అవుతాయి. ఇక పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఇకపోతే అవివాహితులైనటువంటివి వాళ్ళకి ఈ మాసం వివాహ యోగ్యమైన కాలం. అలాగే సంతానం కోరుకునేటువంటి వాళ్ళకి ఈ నెల సంతాన పరంగా మంచి శుభవార్త వింటారు. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానం మంచి దిశగా అభివృద్ధి చెందుతారు. వాళ్ళ సుఖంలో, వాళ్ళ సంతోషంలో మీ సంతోషం వెతుక్కోవడం అనేటువంటిది ఈ నెల గోచరించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. అలాగే గతంలో చేసినటువంటి రుణాలు తీర్చడం అనేటువంటిది ఒక ఆనందకరమైనటువంటి విషయంగా గోచరిస్తోంది. ఇకపోతే ఈ నవంబర్ నెలలో మీనరాశి వాళ్ళకి అనూహ్యంగా, అనుకోకుండా ధనం, అంటే మనం రాదనుకున్నటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది రావటం, ధనప్రాప్తి యోగం అనేటువంటిది కలగటం కూడా మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది. ఇకపోతే మీకు ఎప్పుడూ ఇష్టం లేని రాజకీయ రంగం ఏదైతే ఉంటుందో, అంటే కుటుంబ సభ్యుల్లో కానీ బయట కానీ రాజకీయాలు చేయటం అనేటువంటిది మీకు ఇష్టం లేని అంశం అయినప్పటికీ కూడా ఈ మాసంలో మీ మనసుకు వ్యతిరేకంగా, మీ ఆలోచనలకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయవలసినటువంటి పరిస్థితి, కొంతమంది అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది. కారణం ఏంటంటే ఈ అష్టమ స్థానంలో ఈ గ్రహ సంచారం మిమ్మల్ని ఖాళీగా కూర్చోనీదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కూర్చున్నప్పటికీ కూడా మిమ్మల్ని తట్టిలేపో కొట్టిలేపో ఖచ్చితంగా మిమ్మల్ని రాజకీయ రంగంలోకి, రాజకీయాలు నడిపేటువంటి మానసిక స్థితిలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళడం అనేటువంటిది ఒక అనూహ్యమైన పరిణామంగా ఈ మాసంలో గోచరిస్తోంది. ఇకపోతే మీకు ఈ రవి, కుజ, బుధుల యొక్క ఈ వ్యతిరేక ఫలితాల నుంచి తప్పించుకోవడానికి మీరు ఈ మాసంలో ఆదివారం కానీ, మంగళవారం కానీ శివారాధన చేయటం, శివుడికి అభిషేకం చేయటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ కుజగ్రహ అనుగ్రహం కోసం 7 మంగళవారాల పాటు ఆంజనేయ స్వామి వారికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ప్రదక్షిణలు చేయటం అనేటువంటిది ఆ కుజగ్రహ దోషాన్ని తొలగించి మీకు ధనాగమన మార్గాన్ని సులువు చేస్తుంది, వ్యవహారాల్లో జయాన్ని కలిగేటట్టుగా చేస్తుంది. ఇకపోతే బుధుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతి బుధవారం గరికెతో గణపతిని పూజ చేయటం అనేటువంటిది మీకు మీ పనుల్లో ఆటంకాలు కలిగేటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. మీ పనులన్నింటిలో కూడా ఏ రకమైన విఘ్నాలు కలగకుండా ముందుకు దూసుకెళ్లేటువంటి స్థితిని కలుగజేస్తుంది. నేను చెప్పిన ఈ రెమెడీస్ పాటించి మీరు ఈ నెలలో మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలగటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఈ మీనరాశి వాళ్ళకి లక్కీ నెంబర్స్గా 3, 6, 7 అని తెలియజేయబడుతున్నాయి. అలాగే లక్కీ వారాలుగా, అంటే లక్కీ డేస్గా సోమవారం, గురువారం, శుక్రవారం అని తెలియజేయబడుతోంది. ఇకపోతే ప్రతికూలమైన నెంబర్లుగా 4, 8 అనేటువంటివి తెలియజేయబడుతున్నాయి. అలాగే లక్కీ కలర్స్గా గోల్డ్ కలర్, స్ఫటికపు రంగు, తేనె రంగు అని తెలియజేయబడుతుంది. నేను చెప్పినటువంటి ఈ అదృష్ట వారాలను కానీ, అదృష్ట రంగులను కానీ, అదృష్ట అంకెలను కానీ మీ గృహ వాహనాలకి, అలాగే మీరు వాడే గ్యాడ్జెట్స్కి, మీరు వాడేటువంటి దుస్తులకి గనక ధరించగలిగితే, అలా అప్లై చేయగలిగితే మంచి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. చివరిగా ఈ మీనరాశి వాళ్ళకి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏంటంటే, మీనరాశ్యాధిపతి అయినటువంటి గురుడు దశమ భావంలో సంచరించటం వలన మీకు ఈ నెలలో ఉద్దన్న పదవి, అధికార యోగం అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. సంతాన పురోగతి బాగుంటుంది. అకస్మాత్ ధనప్రాప్తి కూడా ఈ మాసంలో మీకు ఖచ్చితంగా జరుగుతుంది.
నేను చెప్పిన ఆ కొద్దిపాటి ఇబ్బందుల్ని నేను చెప్పిన రెమెడీస్ పాటించి మీరు బయటపడి చక్కగా ఈ మాసంలో మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మీకు ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు ఒక పసుపు రంగు కర్చీఫ్ని మీ దగ్గర ఉంచుకోవటం కానీ, అలాగే గురువారం పూట రావి చెట్టుకి నీళ్లు పోయటం కానీ ప్రదక్షిణ చేయటం కానీ చేసేటట్లయితే, ఈ రావి చెట్టు అనేటువంటిది గురుగ్రహానికి ప్రతీక గనక గురుగ్రహ అనుగ్రహం మరింత కలిగితే మీకు వచ్చేటువంటి ఈ చిన్న చిన్న కష్టాలు కూడా రాకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, మంచి యోగ్యమైనటువంటి పరిస్థితి కలిగేటువంటి సూచనలు స్పష్టంగా ఉన్నాయి. కనుక నేను చెప్పిన ఈ రెమెడీస్ని పాటించి మీనరాశి వాళ్ళు అష్టైశ్వర్యాలని అనంతమైన భోగాలని చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.